మీతో ఈ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ డిబేట్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి జీవితంలో ఎవరైనా పాడైపోతారంటే అందులో జగన్మోహన్ రెడ్డి తరపున పాడైపోయిన మొదటి అంచెలో పోసాని కృష్ణమురళి ఉంటాడు. ఎందుకంటే జీవితంలో ఎవరైనా చదువుకునేది దేనికి? మంచి ఉద్యోగం దేనికి? డబ్బులు రావడానికి. డబ్బులు వచ్చేది దేనికి? ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, కార్లు కొనడానికి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇస్తూ ఉంటే ఇవన్నీ ఎందుకు మధ్యలో? అంటే ఆయన సినిమాలు చేసేది దేనికి? డబ్బులు. రైటర్గా చేసిన దీనికి డబ్బులు వస్తే హుందాగా విలాసవంతమైన జీవితం భవనాలు ఉండాలని. ఆయన ఎన్ని సినిమాలు చేస్తే డబ్బులు వచ్చాయో తెలియదు, కానీ దానికి మించి 1000 రెట్లు డబ్బులు జగన్మోహన్ రెడ్డి 2010 నుంచి 2024 మధ్యలో ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి ఈరోజు 120 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆయనకి డెలైట్ అనే ఒక కంపెనీ ఉంటుంది ఇక్కడ గచ్చిబౌలి దగ్గర. దాంట్లో 10,000 స్క్వేర్ ఫీట్ స్థలం ఉంది. అదేవిధంగా నేను ఆ రోజు కూడా చెప్పాను ఇదే ఏబిఎన్లో, ఆయనకి మైహోమ్ పూజాలో 7,50,00,000 రూపాయలు విలువ చేసే 3 ప్లాట్లు ఉన్నాయి. ఒక దాంట్లో ఆఫీస్ పెట్టుకున్నాడు, ఒక దాంట్లో చిన్న కొడుకు ఉంటాడు, ఒక దాంట్లో భార్యాభర్తలు ఉంటారు, పెద్దోడేమో ఎక్కడో ఫారిన్లో ఉంటాడు. ఈ విధంగా ఆయన 3 కార్లు ఉన్నాయి, అత్యంత విలువైన కార్లు ఉన్నాయి. ఇది కాకుండా చాలా సైట్లు ఉన్నాయి. ఇది కాక పెదకాక నేను ఒక ఊరి దగ్గర కూడా ఎకరాల భూములు కూడా ఆయనకు ఉన్నాయి. ఈరోజు ఆయనకి నెలకి 16 లక్షల రూపాయలు రెంట్లు వస్తాయి. ఎక్కడ సంపాదించి ఎంతంత పెద్ద సినిమాలు చేసి ఏమంత స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తీసుకొని ఈ ఆస్తులన్నీ వస్తాయి. ఇది 100% ఆయనకున్నటువంటి ఆస్తుల తాలూకు చిట్ట. ఇవన్నీ పక్కన పెడితే పోసాని కృష్ణమురళికి ఏం అర్హత ఉంది అని చెప్పి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అది కాకుండా రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఇచ్చారు. అంటే ఇతనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేసేది ఒక టైప్ అయితే, జగన్మోహన్ రెడ్డి ఒక పేపర్ పంపిస్తాడు. ఆ పేపరు రోజు ప్రతి ఒక్కరికి వెళ్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి పంపిస్తాడు. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి, మధ్యలో క్షమించాలి. 2023లోనో ఎప్పుడో మన చంద్రబాబు నాయుడు గారికి అగ్రిస్ట్గా ఒక సినిమా చేయమని మన సజ్జల రామకృష్ణారెడ్డి 3.5 కోట్లు ఇచ్చాడు డబ్బులు. ఇది వాస్తవం. 3.5 కోటి డబ్బులు ఇస్తే 70 లక్షలు ఆ సినిమా ఫినిష్ చేసి 2,80,00,000 లోపల వేసుకున్నాడు. ఆ సినిమా ఎందుకో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. సర్టిఫికేట్ వచ్చిందిగా సినిమా ఆగిపోయింది. ఆ విధంగా దారుణమైనటువంటి ఆస్తులు సంపాదించింది మన పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి మాట్లాడిన ప్రతి మాట పేపర్లో ఉండే మాటే మాట్లాడతాడు. ఇది మాట్లాడండి, ఇది తిట్టండి, లోకేష్ గారిని ఇది తిట్టండి, చంద్రబాబు నాయుడు ఇది తిట్టండి అని ఒక పేపర్ వస్తుంది. అదే పేపర్ని యాజ్ ఇట్ ఈజ్ చదివి వినిపిస్తాడు అంతే. అదేవిధంగా మనం గమనిస్తే ఈరోజు పోసాని కృష్ణమురళి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో, ఆంధ్రప్రదేశ్ పరంగా 11 సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి. అందులో కులాల పేరు చెప్పి దూషించాడు. అదేవిధంగా వర్గ విభేదాల మధ్య చిచ్చు పెట్టాడు. అసలు ముఖ్యంగా మీకు ఎవరు తెలియని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పథకం ఏంటంటే మన పోసాని కృష్ణమురళి కమ్మ, చంద్రబాబు నాయుడు గారు కమ్మ. అంటే కమ్మ వ్యక్తి చేతే కమ్మని తిట్టిస్తే కమ్మ వ్యక్తి ఎంత దిగజారిపోయాడని కమ్మోళ్ళే అనుకుంటున్నారు అనే సెన్స్ క్రియేట్ చేద్దామని పోసాని కృష్ణమురళిని రంగంలోకి దించాడు. మీరు కావాలంటే చూసుకోండి, పాత రోజుల్లో ఉండే వీడియోల్లో నేను నీలా బతకట్లేదు, కమ్మ అంటే ఒక విలువలు ఉంటాయి, నువ్వు కమ్మ పేరే పోగొట్టావని కమ్మకు నువ్వు అర్హుడు కాదని కావాలని బాణం వదిలాడు పోసాని కృష్ణమురళిని. మీరు కావాలంటే చూసుకోండి. ఇప్పుడు మన ఎఫ్డిసి చైర్మన్గా వచ్చిన తర్వాత చిరంజీవి గారి చేత దండం పెట్టించి దాన్నేమో వీడియోలు పెట్టించి దాన్ని అప్లోడ్ చేపించి చిరంజీవి గారి యొక్క విలువను తగ్గించినట్టు వ్యక్తి ఆ రోజుల్లో పోసాని కృష్ణమురళి. ఎఫ్డిసి చైర్మన్కి 2+2 గన్మ్యాన్లు ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశాడా, ధీరోదాత్తుడా, ఉత్తముడా? ఎందుకు చెప్పండి? మీరు కావాలంటే చూసుకోండి సార్. రామకృష్ణ గారు, ఇప్పుడు మన పవన్ గారు ఫస్ట్ ఒక వీడియో ప్రెస్ క్లబ్లో ఉండేది టెలికాస్ట్ చేశారు. మీరు దాన్ని మ్యూట్లో పెట్టి కానీ వింటే ప్రపంచంలో ఎవరైనా సరే ఇతను ఏదో బడుగు బలహీన వర్గాల కోసం